హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం కొత్త సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగేది ఇదే. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో విశేషాలు, వింతలు, ఎన్నో సంఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చిత్రాలు, విచిత్రాలు, ఇంకా ఎన్నో సంఘటనలు జరుగుతాయని ఆయన తన యొక్క కాలజ్ఞానంలో పూర్తిగా విశేషంగా పేర్కొన్నారు. ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ కాలంలో ఏం జరుగుతుంది, ఏ నెలలో ఏం జరుగుతుంది అనేది పూర్తి విషయాలు చాలా వివరంగా, విపులంగా తన యొక్క కాలజ్ఞానంలో బ్రహ్మంగారు అంటే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు పూర్తి వివరంగా, స్పష్టంగా మనకైతే తెలియచేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు ఎప్పుడు ఏప్రిల్ నెలలో జరిగే 5 సంఘటనల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయం అనేది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎన్నో విషయాలైతే జరిగాయి. అవి మన అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలలో ఈ యొక్క 5 సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి, పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే కనుక బ్రహ్మంగారు చెప్పినట్టుగానే 5 ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే కనుక మనకు బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. 2025లో విపరీతమైనటువంటి వర్షాలు, చాలా ఎక్కువగా వర్షాలు, కుండపోత వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు. అలా చెప్పిన విధంగానే చాలా వరకు వర్షాలు పడ్డాయి. అలాగే 2026 ఏప్రిల్ నెలలో విపరీతమైనటువంటి ఎండ ఉంటుందట. ఈ ఎండకు తట్టుకోలేనంత ఎండలు అనేది ఉంటాయట. మన శరీర ఉష్ణోగ్రత అంటే మన శరీరం ఆ ఎండ ఉష్ణోగ్రతకి అస్సలు తట్టుకోదట. దాని వలన ఎంతోమంది ప్రాణాలు విడిచిపెడతారట, అంటే ప్రాణాలు కోల్పోతారట. అలాగే మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతాయని ఎంతో అంటే చిన్న మూగ జీవాలు ఉంటాయి కదా, పక్షులు, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రాణాలు కోల్పోతాయని మనకు బ్రహ్మగారు ఆయన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. 2026 ఫిబ్రవరి నెలలో అలాగే మే నెలలో మనకి ఎండలు అనేది విపరీతంగా ఉండడం వలన ఆ ఎండలకు తట్టుకోలేక చిన్న పశుపక్షాదులు ప్రాణాలను కోల్పోతాయని మనకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మంగారు చెప్పిన మరొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే జీవితంలో కొన్ని సంఘటనలు అవి మన చేతుల్లో ఉండవు, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఎందుకంటే చీకటి ఎంత పెరిగినా ఒక చిన్న వెలుగు చాలు దారిని చూపడానికి. ఏప్రిల్ నెలలో జరిగే 5 సంఘటనలు ఇప్పటికీ ఒకటి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మిగతా 4 సంఘటనలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ భయంకరమైనటువంటి షాకింగ్ సంఘటనలు ఇవి విన్న తర్వాత మీరు నిర్లక్ష్యం చెయ్యకండి. బ్రహ్మగారి యొక్క పూర్తి పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన ఒక సాధారణ మనిషి కాదు, ఒక యోగి, ఒక ఋషి, ఒక దివ్య దృష్టి కలిగినటువంటి ఒక మహానుభావుడు. శతాబ్దాల క్రితం ఇప్పటికీ జరగని సంఘటనలను ముందే చూసి కాలజ్ఞానం రూపంలో ఆయన మనకు అందించారు. ఆయన చెప్పినటువంటి అనేక విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ప్రకృతి విపత్తులు వస్తాయని ఆయన
బ్రహ్మంగారు అంటే తన యొక్క కాలజ్ఞానంలో ముందుగానే చెప్పారు. ప్రకృతి విపత్తులు అంటే ఏంటి అంటే గనక భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, సముద్రాలు పొంగడం, అకాల మరణాలు వస్తాయి అని బ్రహ్మంగారు ముందుగానే చెప్పడం జరిగింది. వింత వ్యాధులు వ్యాపించడం, మనుషులు పిట్టల్లా రాలిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మనకు ఎన్నో వింత వ్యాధులు, వింత వింత వైరస్ల సోకి మనుషులు చనిపోవడం జరిగింది. వాతావరణంలో మార్పులు ఏర్పడతాయని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. వర్షాలు ఎక్కువగా పడతాయి, లేదంటే వర్షాలు అసలు పడనే పడవు. అకాల వర్షాలు పడతాయి, కరువు సంభవిస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మనకు 2025వ సంవత్సరంలో వర్షాలు ఎక్కువగా పడ్డాయి. దాని వలన ఎంతో పంట నష్టం అనేది జరిగింది. అలాగే ప్రజలలో భక్తి తగ్గడం జరుగుతుంది అని బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక మనుషులు డబ్బుకు ఇచ్చే విలువ భక్తికి, దేవుడికి, మనుషులకు ఇవ్వడమే లేదు. డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తి అనేది జనాలలో తగ్గిపోయింది. అలాగే స్త్రీలకు అన్యాయం జరగడం, దేశాల మధ్య యుద్ధాలు జరగడం, ఇలాంటి ప్రకృతి విపత్తులను ముందుగానే బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పుడు మనకు 2026వ సంవత్సరంలో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. దాని వలన మనుషులకు ఎంతో నష్టం జరుగుతుంది. ఇప్పటికే అందరికీ కూడా తెలుసు అది ఏంటి అనేది. అలాగే ఆకాశంలో వింత వింత ఆకారాలు, శబ్దాలు వినిపించడం, కనిపించడం, కాలం వేగంగా నడవడం అనేది కూడా బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఉపద్రవాల నుంచి దైవభక్తి సన్మార్గంలో నడవడమే ప్రజలను రక్షించగలమని, చివరకు కలియుగం అంతమై కృతయుగం మొదలవుతుందని ఆయన యొక్క బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. సమాజంలో మార్పులు సంభవిస్తాయని కూడా చెప్పారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయని కూడా ఆయన ముందుగానే చెప్పారు. అంటే మనిషికి మధ్య మానవత్వం చచ్చిపోతుంది. డబ్బు సంబంధాలు మాత్రమే ఏర్పడతాయి. డబ్బుకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒకరినొకరు మోసం చేసుకునేంత స్థితికి కూడా దిగజారుతారు అని బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. ఆడవారికైనా మగవారికైనా కామం అనేది ఎక్కువగా ఏర్పడుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన యొక్క కాలజ్ఞానం ప్రకారం ఈ ఏప్రిల్ నెలలో కొన్ని కీలక సంఘటనలు జరుగుతాయని సంకేతాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనకి మొదటి సంఘటన మనం చూడడం జరిగింది. రెండవ సంఘటన ఏంటంటే ప్రకృతి మనకు మొదట ఒక గట్టి హెచ్చరిక ప్రకృతి ఇవ్వబోతుంది. ఆ సాధారణ వాతావరణం మార్పులు, అనూహ్యమైన వర్షాలు లేదా ఎండలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకు ఎండాకాలమే అయినప్పటికీ అనూహ్యంగా అకాల వర్షాలు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. లేదంటే తీవ్రమైన ఎండలు మనకి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిల్లో ఏ ఒక్కటి జరిగినా మనకే నష్టం కాబట్టి ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం వాతావరణం మాత్రమే కాదు, ఇది కేవలం సంకేతం. మనుషులు ప్రకృతిని ఎలా వాడుకుంటున్నారో దానికి ఒక ప్రతిస్పందన. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కాలంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు, ముఖ్యంగా వాతావరణం చెడుగా ఉన్నప్పుడు తప్పించుకోవడం మంచిది. అంటే బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడండి. అలాగే మూడవ సంఘటన ఏంటంటే కనుక ఆర్థిక రంగంలో ఒక కలకలం ఏర్పడుతుంది. అనుకూలమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి. డబ్బు నిలవకపోవడం కొంతమందికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. బ్రహ్మంగారు చెప్పినట్టుగా సంపద స్థిరంగా ఉండదు అనే కాలం వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. అప్పులు
మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఈ విషయంలో చిన్న తప్పు చేస్తే పెద్ద నష్టానికి దారితీస్తుంది. 4వ సంఘటన ఏంటంటే సంబంధాల పరీక్ష. మీరు నమ్మిన వ్యక్తి మీకు అనుకోని విధంగా ప్రవర్తించవచ్చు. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. బ్రహ్మంగారు చెప్పినట్లుగా మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. ఈ సమయంలో కోపంతో మాట్లాడకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతేనే తప్ప మాట్లాడండి, లేదంటే కనుక అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం కలగచేసుకోకండి. దీనివలన మీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మాట ఒక సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. 5వ సంఘటన ఏంటంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. నిద్రలేమి, అలసట, ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. బ్రహ్మంగారి సూచన ప్రకారం శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మనల్ని హెచ్చరిస్తుంది. చేయాల్సింది ఏంటంటే కనుక సమయానికి తినండి, విశ్రాంతి తీసుకోండి. చిన్న లక్షణాలను కూడా లైట్గా తీసుకోకండి. ఆరోగ్యంగా ఉంటేనే మిగతావి అన్నీ కూడా బాగుంటాయి. ఈ నెలలో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ అది మీకు ఒక సందేశం. ఒక వ్యక్తి ద్వారా, ఒక మాట ద్వారా, లేదా మీ యొక్క అనుభవం ద్వారా. బ్రహ్మంగారు చెప్పినట్టు దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, కానీ మనం దానిని గమనించాలి. ఈ సమయంలో మీ అంతరాత్మను వినండి, మీ భావాలను అర్థం చేసుకోండి. మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఏప్రిల్ నెల భయపడాల్సినటువంటిది కాదు, అర్థం చేసుకోవాల్సింది. బ్రహ్మంగారు చెప్పిన ఈ సంకేతాలు మనకు ముందుగా హెచ్చరిక ఇవ్వడానికి. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు మీకు దూరంగా ఉంటాయి. అర్థం చేసుకుంటే ఈ సంఘటనలు మీకు మార్గం చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. జీవితం మన చేతిలోనే ఉంది, కానీ దారి చూపేది దైవం మాత్రమే. ఆధారాన్ని గుర్తించడం మన యొక్క బాధ్యత. ఇప్పటి వరకు బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో ఏప్రిల్ నెలలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నారు కదా. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన వింతలు, విశేషాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానం భవిష్యత్తులో జరగబోయే వింతలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులను ముందే ఊహించి చెప్పిన అద్భుత తాళపత్ర గ్రంథం. ఇందులో చెప్పిన ప్రధాన అంశాలు: మహిళలు దేశాన్ని పరిపాలించడం, ప్రభుత్వాలను కులరహిత సమాజం ఏర్పడుతుంది, కొన్ని వింతలు సంఘటనలు, మహిళలు పాలకురవుతారని బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. ఆకాశంలో వాహనాలు తిరుగుతాయని, అగ్రవర్ణాలు నీచ పనులు చేస్తారని, హరిజనులు అధికారులవుతారని, మరియు వితంతువులు పునర్వివాహాలు సాధారణమవుతాయని చెప్పినారు. ఆయన చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు రాజ్యమేలింది. ఆకాశంలో వాహనాలు తిరుగుతున్నాయి. మనకు ఇప్పుడు హెలికాప్టర్లు చూస్తే మనకు ఆకాశంలో రాకెట్లు తిరుగుతూ ఉన్నాయి. వితంతువులు పునర్వివాహాలు చేసుకుంటారని ఆయన యొక్క కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. భూకంపాలు వస్తాయని, అగ్నిపర్వతాలు, అకాల వర్షాలు సంభవిస్తాయని, కావేరీ నది నీటి కోసం కలహాలు వస్తాయని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. ఒక పందికి కోతి, ఏనుగు పిల్లలు పుట్టడం జరుగుతుందని, అలాగే ఏనుగుకు పంది పిల్లడు పుట్టడం వంటి విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది. సినిమా, టెలివిజన్ మరియు రేడియో వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వందల ఏళ్ల క్రితం ఆయన ప్రస్తావించారు. వేదాలను అందరూ అభ్యసిస్తారని మరియు చాలామందికి కల్కి అవతారాల పేరుతో మోసాలు చేస్తారని హెచ్చరించారు. ఈరోజు జరిగే సంఘటనలతో సమన్వయం
ప్రస్తుత కాలంలో జరుగుతున్న రాజకీయ మార్పులు, సాంకేతిక అభివృద్ధి, ప్రకృతి విపత్తులు మరియు నైతిక విలువల పతనం వంటిది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన వాటితో పోలి ఉంటున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. బ్రహ్మంగారు ముందుగానే చెప్పినట్టుగా నీళ్లతో దీపాలు వెలిగిస్తారని బ్రహ్మంగారు ఆయన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు కరెంటు నీటితో తయారవుతుంది. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఎన్నో వాహనాలు చిత్ర విచిత్రమైనవి పుట్టుకొస్తున్నాయి. కాశీ క్షేత్రం 40 రోజుల పాటు పాడుపడుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే రాజుల పాలన, రాజరికాలు నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ప్రపంచం మీద జనసంఖ్య విపరీతంగా పెరిగింది. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని పరిపాలించాడు. కాబట్టి యోగులు విపరీతంగా పెరిగిపోతారు. దీని వలన ప్రజలందరూ మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి. ఇది చూసిన వారికి కళ్ళు పోతాయని బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. మరి తెలుసుకున్నారు కదా, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏప్రిల్ నెలలో జరగబోయేటటువంటి వింతలు, విశేషాలు, ఏ 5 విశేషాలు ఏంటి అనేది పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి అన్ని రకాలుగా విపులంగా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకైతే చూసినందుకు ధన్యవాదాలు.